వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాలో బడ్జెట్ గురించి మాట్లాడమంటే హల్వా గురించి మాట్లాడి ఇజ్జత్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ. ఇక దాని తర్వాత హిందువుల్లో ముస్లింలో మత విధ్వంసం రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు, కుల వర్గీకరణతోటి మాట్లాడే వ్యాఖ్యలు తప్ప ప్రజలకు దేశానికి ఉపయోగమైన ఒక్క వ్యాఖ్యను కూడా మాట్లాడలే. పదే పదే బీజేపీ ప్రభుత్వం ఆ తప్పు చేసింది ఈ తప్పు చేసింది అని మాట్లాడటమే కానీ గురిగింజ దాని కింద నలుపు చూసుకొని మా చూడకుండా ఎరుపు చూసుకొని మురిసిపోయిద్ది అన్నట్టుగా తమకొచ్చిన 90 సీట్లతో పాటు ఇండి కూటమి రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడేవారే లేరు. దీన్ని ప్రశ్నించేవారే కరువైపోయారు. రాహుల్ గాంధీ లాంటి నేతలకు ఇలాంటి వాటి మీద నోరు మెదపడం చేతకాదు. ఎందుకు అంటే ఇక వీళ్ళ గురించి వీళ్ళే మాట్లాడుకుంటే గలీజ్గుంటదని, అలా అని సొంత పార్టీ కూటమి రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడకుండా ఉంటే ప్రజలు సహిస్తారా? ఒక్కొక్కటిగా చూస్తే కేరళలో కొండ చర్యలు విరిగి అంతమంది ప్రాణాలు పోవడానికి కారణం పినరయి విజయన్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పేశాడు. అమిత్ షాతో పాటు జాతీయ విపత్తుకు సంబంధించిన అనేక ఆధారాలు కూడా వాటి దగ్గర ప్రమాదం పొంచి ఉంది, ఆ ఇండ్లను ఖాళీ చేయించమని చెప్పినా కూడా నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అనేది. ఇదే కేరళకు సంబంధించి మత ఛాందసవాదంతో పాటు భారత వ్యతిరేక నినాదాలను అనేక సమయాల్లో విన్నప్పటికీ కూడా ఇండి కూటమి నేతలు ఎవ్వరు, ఇండి కూటమి అధినేత దేశానికి ప్రధానమంత్రి కావాలనే కోరికతో ఉన్న రాహుల్ గాంధీ ఏ రోజు ప్రశ్నించలేదు. ఈయనకు దేశం మీద ప్రేముందా, తన ప్రధానమంత్రి పదవిని నెరవేర్చుకోవాలి అనే ఆశ మాత్రమే ఉందా అనేది ఈ చర్యతో తేట తెల్లమవుతుంది. ఇక మరొకటి పశ్చిమ బెంగాల్లో రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అనేక విషయాలకు సంబంధించి రాష్ట్రమే జోక్యం చేసుకొని బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా శరణార్థులు రావచ్చు అంటూ మమతా బెనర్జీ మాట్లాడిన వ్యాఖ్యలకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రితో పాటు ప్రధాని కూడా స్పందించారు. ఇది రాష్ట్రాలకు సంబంధం లేని అంశం, దీని మీద చర్యలు తీసుకోవాలి అని. తానొక నేతను, తనొక దేశాన్ని ఏర్పరచుకున్నాను, రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం కాదు, నేను ఏర్పాటు చేసుకున్న ఒక సామ్రాజ్యం. ఇక్కడ కొందరు రోహింగ్యాలను తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఉంటూ హిందువుల మీద ఊచకోతకొస్తూ ఆడపిల్లలను అక్కడ టీఎంసీ నాయకుల కోరికలు తీర్చే ఒక మరబొమ్మలుగా మారుస్తూ షరియా చట్టాలను తీసుకొస్తా అని ఒక మేయర్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నా కూడా పశ్చిమ బెంగాల్ భారతదేశంలోని భాగమే. నువ్వు ఇండియా కూటమిలో ఉంటే ఏంటి, ఒక మహిళగా నీ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు ఏ మాత్రము కూడా సహేతుకం కాదు అంటూ కాంగ్రెస్ కానీ ఇండి కూటమి నేతలు కానీ ఎప్పుడు ప్రశ్నించలేదు. ఎందుకు అంటే వీళ్లకు మహిళా క్షేమం కన్నా కూడా తమ సీట్లను కాపాడుకోవాలి అనే అత్యాశే ముఖ్యం కాబట్టి. ఇక తమిళనాడులో అనేక సంఘటనలు, సనాతన ధర్మం మీద దాడులు, అలాగే విధ్వంసాలు, బ్లాస్ట్లు ఇలాంటివి అనేకం చూస్తూ వస్తున్నా దాని గురించి ఏ రోజు నోరు మెదిపి మాట్లాడలేదు. ద్రవిడవాద నినాదంతో మరొక విధానంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నా. కర్ణాటక సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం. తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ అవినీతి ఆరోపణలకు సంబంధించి అన్నమలై డిఎంకే ఫైల్స్ అంటూ రిలీజ్ చేసినా కూడా అవినీతికి సంబంధించి కానీ, అక్కడ సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్న దానికి సంబంధించి కానీ, అలాగే స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏ రోజు విమర్శలు చేయలేదు. ఎందుకంటే అది ఇండి కూటమిలో భాగం కాబట్టి. ఇండి కూటమిలో భాగమైన వాళ్లకు దేశ శ్రేయస్సు కంటే కూడా, ప్రజల అభివృద్ధి కంటే కూడా తమ పదవులను కాపాడుకోవడమే ముఖ్యం కాబట్టి. ఇక కాంగ్రెస్ పాలిత ప్రాంతం కర్ణాటకలో ప్రజలను విభజించు పాలించు అనే విధంగా ద్రవిడవాద సిద్ధాంతమనో మరో సిద్ధాంతమనో తీసుకొస్తూ హిందువులను విభజించే ప్రయత్నం చేయడం. అవును, మేము జై శ్రీరామ్ అనమనే నేతలు, అలాగే జై పాకిస్తాన్ అనే కార్యకర్తలు కలిగిన నాయకులు కూడా కర్ణాటకలోనే ఉంటారు. చివరికి రాముడి వారికి విగ్రహం తయారు చేయడానికి ఇచ్చిన శిలకు సంబంధించిన క్వారీ మీద కూడా ఫైన్ వేసిన ఘనత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రజలకు ఉచితాలు అనే హామీలను చూపించి ఆ ఉచితాల పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటేసిన ప్రజలను ప్రతి క్షణం ఊచకోత కోస్తూ ఈ రోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి మొదలు పెడితే సామాన్య జనం దాకా జై శ్రీరామ్ అన్నాలన్నా, ఆంజనేయ స్వామి జెండాలు పెట్టాలన్నా భయపడే పరిస్థితికి తీసుకురావడానికి కారణమైన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ప్రశ్నించేవారు ఇండి కూటమిలో లేరు. ఎందుకంటే ప్రశ్నించడం కంటే తమకు ఫలితమే ముఖ్యం కాబట్టి, ఆ ఫలితంతో అధికారంలో ఉండి లాభం పొందడమే వీళ్లకు కావలసింది కాబట్టి ఇలా అనేక రాష్ట్రాలు
ఇండి కూటమిలో ఉన్న అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడడానికి సమయం సరిపోదు. తెలంగాణలో కూడా ఇచ్చిన 6 హామీలలో ఎన్ని నెరవేర్చారు? డేట్లు మార్చుకుంటూనే వెళ్తున్నారు. ఈ రోజుకు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యల గురించి చర్చించడం మానేసి ఒకరినొకరు దూషించుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం కేసీఆర్ పేరు ప్రజల్లో ఉండాలని ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక సోనియమ్మ పేరును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారే కానీ నిజమైన అమరవీరులను మర్చిపోయారు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఏ పార్టీకి పక్క పార్టీలో ఉన్న వాళ్ళను వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటూ నాయకులు ఎక్కువగా ఉండి ప్రతిపక్షం లేని అసెంబ్లీని తయారు చేయాలనే చూస్తున్నారే తప్ప నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం ఎంతవరకు ఆలోచిస్తున్నారు? దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ ఈ రోజు నిర్లక్ష్యం కారణంగా 2 నిండు ప్రాణాలు పోవడమే కాదు, కోర్టులో దీని గురించి అడిగితే రాష్ట్రాన్ని నడపడానికి సొమ్ము లేదని చెప్పే వీళ్ళకు ఉచితాలు ఇస్తానని ప్రజలు మోసం చేసే దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఇండి కూటమి ప్రశ్నించగలుగుతుందా? ప్రశ్నించలేదు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఇండి కూటమిలో ఉన్న ప్రతి పార్టీకి కూడా పదవి ఆకాంక్ష అనేది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే, దేశ శ్రేయస్సు, ఈ దేశం ఏర్పడిన సనాతన ధర్మం మీద వీళ్ళకున్న కుట్ర, ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ దేశం మీద ఆధిపత్యం చేసుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.